నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఎప్పట్లాగే ఒక కొత్త వెంచర్ ని పరిచయం చేయడానికి రియల్ ఎస్టేట్ టీవీ సిద్ధంగా ఉంది. సో ప్రస్తుతం మనం వాసవి శాండిల్ కౌంటీ ప్రమోటెడ్ బై 369 రియల్టర్స్ వారి వెంచర్ లో ఉన్నాము. మరి వెంచర్ డీటెయిల్స్ ఏంటి, ఈ వెంచర్ కున్న హైలైట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి 369 రియల్టర్స్ ఎండి వెంకట్ గారు తెలియజేస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మనం ఎక్కడున్నాం ఎగ్జాక్ట్ గా? ఇప్పుడు విజయవాడ హైవే ఫేసింగ్ లో ఉన్నాం మేడం, నార్కట్పల్లి విలేజ్ కి ఆనుకొని. సో 96 acres వెంచర్ ఇది. శ్రీగంధం ప్లాంటేషన్ కలిగిన వెంచర్ ఇది. శ్రీగంధం ప్లాంటేషన్ ఆల్రెడీ ఈ వెంచర్ లో ఉంది. సో జనరల్ గా శ్రీగంధం ప్లాంటేషన్ కనుకుంటే అది ఫార్మ్ ల్యాండ్ ఏమో అని అనుకుంటారు. ఇది ఫార్మ్ ల్యాండ్ అండి? లేదండి, నాలా కన్వర్షన్ అయిపోయింది మనకి. సో మనకి సబ్ రిజిస్ట్రార్ దగ్గరనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓపెన్ హౌస్ ప్లాటింగ్ ఇది మనకి. సో మనం ఎందుకు డిటిసిపికి వెళ్ళి పర్మిషన్ తీసుకోలేదు అంటే, ఇమీడియట్ గా 3 years లోపు టోటల్ డెవలప్మెంట్స్ ఇవ్వాలి. ఇంటర్నల్ గా ఏమైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలో అవన్నీ డెవలప్ చేసి మనం మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేయించుకొని ఫైనల్ ఎల్పీ తెచ్చుకోవాలి. బట్ అలా తెచ్చుకోవడం వల్ల ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి మినిమం ఒక 8 to 10 years పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే. సో అప్పటి వరకు ఈ రోడ్లు అనేటివి, ఎలక్ట్రిసిటీ అనేది, డ్రైనేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా కస్టమర్కి సెకండ్ బెనిఫిట్ ఏం చేయొచ్చు అని ఆలోచించి రోడ్లు వేయకుండా ఈ ప్లాంటేషన్ పెట్టి, ఈవెన్ 33 feet రోడ్లలో కూడా ప్లాంటేషన్ ఇచ్చి, సో అందులో కూడా 60% వాళ్ళకి షేర్ ఇచ్చి సెకండ్ బెనిఫిట్ ఇవ్వడం కోసం మనం ఇది చేస్తున్నాం. సో ఫార్మ్ ల్యాండ్ అయితే కాదు. ఈ వెంచర్ హైలైట్స్ ఏంటి? ఈ వెంచర్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఈ వెంచర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా అబో 3.5 years ప్లాంటేషన్ ఉంది దీంట్లో. 3 years అయిపోయింది ఆల్రెడీ మొక్కలు పెట్టి 3.5 అంటే ఇది టఫ్ స్టేజ్ అనమాట. 3 years అనేది చాలా టఫ్ స్టేజ్ శ్రీగంధం ప్లాంటేషన్. అంటే చిన్న పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఈ మొక్కలను ఎలా కాపాడు, దానికంటే 10 times టఫ్ గా ఉంటుంది. అవునా? ఓకే. కటింగ్ కి వెళ్ళడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందండి? 12 years మినిమం పడుతుంది, 10-15 years మాక్సిమం తీసుకోండి. ఓకే, రైట్ అండి. సో 3 years ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఒక్కొక్క ప్లాట్ లో ఎన్నో కొన్ని మొక్కలు అయితే ఉంటాయి. ప్రతి 10 గజాలకి ఒక మొక్క ఇస్తారు. ప్రతి 10 గజాలకి ఒక మొక్క. ఓకే, ఒకసారి ప్లాటింగ్ సైజ్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. ఏమేం ప్లాటింగ్ సైజెస్? మినిమం సైజెస్ వచ్చేసి 160 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 160, 180, 200, 240 అండ్ 333, 666. సో 60 feet రోడ్ ఫేసింగ్ వచ్చేసి 666 ఉన్నాయి. ఎంఎండ్ దానికి ఆనుకుని 333 ఉన్నాయి. రిమైనింగ్ 240s అలా ఉన్నాయి. రైట్ అండి. మీరు ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటండి? సో 40 feet రోడ్ అండ్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఫ్రీ, లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. 20 families ఎట్ ఏ టైం స్టే చేయొచ్చు. ఇయర్ లో 12 times ఫ్రీ ఉంటుంది. 12 times అండి? 12 days? 12 days. 12 days. ఇది 96 acres కదా, మెగా వెంచర్ ఇది. సో మెగా వెంచర్ అవ్వడం వల్ల మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కూడా అలానే ఇస్తున్నాం. 60 feet రోడ్ ఉంటుంది అండ్ 40 feet రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ వచ్చేసి 33 feet రోడ్స్ ఇస్తున్నాం మనం. సో మళ్ళీ ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రాపర్ గా ఇస్తున్నాం. అండ్ క్లబ్ హౌస్ వచ్చేసి 1000 square yards లో బిల్డ్ చేస్తున్నాం. సో 3 floors ఉంటుంది. సో కింద బంక్వెట్ హాల్ అండ్ పార్కింగ్ అండ్ పైన సూట్ రూమ్స్. సో అంటే 20 families ఎట్ ఏ టైం స్టే చేసేలాగా సూట్ రూమ్స్ ఇస్తున్నాం. అండ్ మనకు ఒక టెంపుల్ ఉంది. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఓన్ గానే చేస్తున్నాం. అండ్ గోశాల అండ్ మన ఎంప్లాయీస్ కి కావాల్సిన క్వార్టర్స్ కూడా ఇస్తున్నాం. సో ఇలా మనం ఎమ్యూనిటీస్ ఇస్తూ వెళ్తున్నాం. సో అన్ని ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి. సో రిమైనింగ్ మనకి ఏంటి అంటే ఇంటర్నల్ 33 feet రోడ్స్ ఒకటి మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. బికాస్ ఆఫ్ వాటిలో కూడా మనం ప్లాంటేషన్ ఇచ్చాం కాబట్టి. సో ఆ ప్లాంటేషన్ లో కూడా 60% కస్టమర్ కి ఇస్తున్నాం, 40% కంపెనీకి ఉంది. రైట్. ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ విషయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మెయింటెనెన్స్ అంతా కంపెనీదేనా? మొత్తం కంప్లీట్ కటింగ్ అయిపోయి అమౌంట్ డిస్పాచ్ చేసేంత వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది. కస్టమర్ మీద 1 rupee కూడా వేయదు. ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. సో టోటల్ ఉన్న మొక్కలన్నిటి కూడా డ్రిప్ ఇరిగేషన్ త్రూనే మనం చేస్తున్నాం. డ్రిప్ త్రూనే మనం టోటల్ గా. సో మనం మీ ప్లాంటేషన్ చూసుకున్నా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడొచ్చు. మనం రసాయనిక ఎరువుల కంటే కూడా మనం సేంద్రియ ఎరువులు ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఫార్మింగ్ చేయడానికి. గోశాల ఉంది కాబట్టి అదే ఆవుల నుండి వచ్చిన పేడ, గోమూత్రం త్రూ మనం ఫార్మింగ్ చేస్తున్నాం. సేంద్రియ పద్ధతిలో అయితే ఫార్మింగ్ చేస్తున్నారు. సో భూమి కూడా అంతగా పాడైపోదు. సో చాలా హెల్దీగా కూడా ఉంటుంది. రేపన్నాడు రెసిడెన్షియల్ వైపు కూడా డెఫినెట్ గా డెవలప్మెంట్ ఉంటుంది. రెసిడెన్షియల్ వైపు వచ్చినప్పుడు కూడా భూమికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. రైట్. ఒకసారి ఎన్నిసార్లు కటింగ్ వస్తుందండి శ్రీగంధం మొక్క? శ్రీగంధం మొక్క మినిమం 12 years కి కటింగ్ వస్తుంది. బట్ ఇంకొక 3 years గ్రేస్ పీరియడ్ గా తీసుకుంటాం. కొన్ని ఏరియాస్ లో వస్తుంది, కొన్ని ఏరియాస్ రావట్లేదు కాబట్టి ఇంకొక 3 years మనం గ్రేస్ పీరియడ్ లో తీసుకొని 15 years కి కట్ చేస్తాం. ఒకటేసారి అండి కటింగ్? ఒకేసారి వస్తుందండి కటింగ్, ఒకేసారి చేస్తాం. ఓకే. ఒకసారి ఎంత దాని నుంచి వచ్చే రెవెన్యూ ఎలా ఉంటుందండి? రెవెన్యూ అంటే ఫిక్స్డ్ గా ఇంత అని చెప్పలేము. అప్రాక్సిమేట్ గా మనం అంటే ఈ రోజు మినిమం 10,000 above per kg ఉంది. సో మినిమం 10,000 above per kg ఉంది. సో మార్కెట్ లో ఆ రోజు రేట్ ఎంత పెరుగుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. సో 160 square yard మినిమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మినిమం 16 మొక్కలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అంతేనండి? ఖచ్చితంగా వస్తాయి. సో 16 మొక్కలు అయితే 160 గజాలకి వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఆ శ్రీగంధం మొక్కలతో పాటు ఇక రకరకాల మొక్కలు కూడా ఉన్నాయండి.
ఎందువల్ల దాన్ని ఎట్లా ఈ ప్లాంటేషన్ అంతా ఎందుకు చేశారు? శ్రీగంధం ఏంటంటే అది ఇండిపెండెంట్ గా పెరగలేదా? డిపెండ్ అవుతుంది వేరే వాటి మీద. సో అది సీడ్ పెట్టేటప్పుడే కలుపు మొక్కలతో కలిపి పెట్టాలి, అండ్ దాన్ని తీసుకొని మళ్ళీ భూమిలో నాటేటప్పుడు కంది మొక్క లేదా ఇతర మొక్కలతో కలిపి నాటాలి. అండ్ కంది మొక్క సపోర్టింగ్ ప్లాంట్ పోయేలాగా శ్రీగంధం బ్రతికేలాగా చూసుకోవాలి. అగైన్ మళ్ళీ అది ఒకసారి నాటుకున్న తర్వాత సపోర్టింగ్ ప్లాంట్ అనేది ఇవ్వాలి. అలా మనం ఇక్కడ మధ్యలో మీకు కనబడుతున్న డిఫరెంట్ చెట్లు మీరు చూస్తున్నారు కదా. అవునండి. సో అవన్నీ ఏంటి అంటే మలబార్ వేప అండ్ సర్వీస్ చెట్లు సపోర్టింగ్ ప్లాంటేషన్ గా వాటికి ఇచ్చాము. సో 6 to 8 years వచ్చేంత వరకు అవి సపోర్టింగ్ ప్లాంట్ లేకపోతే బ్రతకలేదు. సో హీల్డింగ్ రావాలి, గంధం అంటాం కదా, ఆ గంధం వచ్చేంత వరకు అవి సపోర్టింగ్ ప్లాంట్స్ ని తీసుకుంటాయి. సో వన్స్ గంధం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా అవి పెరుగుతాయి. అలా ఇండిపెండెంట్ గా పెరగడానికి ఎంత సమయం పడుతుందండి? 6 to 8 years టైం తీసుకుంటాం. 6 to 8 years. వాటిని మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా టఫ్ థింగ్, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్న పిల్లల్ని పెంచడం ఫస్ట్ 3 years ఎంత కష్టమో శ్రీగంధం మొక్కని పెంచడం అంతకంటే 10 times కష్టం. రైట్ అండి. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళు మరి ఇల్లు కట్టుకోవాలి అంటే ఏంటండి ప్రాసెస్ ఏంటి? కట్టుకోవచ్చా? మీరు ఇమీడియట్ గా మీకు ప్లాట్ తీసుకున్నారు అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఏంటంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సో జస్ట్ గ్రామ పంచాయతీకి వెళ్ళి డోర్ నెంబర్ తెచ్చుకొని మనం ఇల్లు కట్టుకోవచ్చు. కానీ మనం కంపెనీకి మీ దగ్గర నుంచి లీజ్కి తీసుకుంటున్నాం కాబట్టి ఈ ప్లాంటేషన్ ఉన్నందున 12 years వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీలుగా లేదు అని లీజ్ అగ్రిమెంట్ మనం తీసుకుంటాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే తీసుకోవచ్చు. 100% బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈ ప్లాట్ ఇక్కడ ఈ వెంచర్ లో అనేది చాలా బెస్ట్. ఒక్క ప్లాట్ ఈక్వల్ టు ఒక పాప లేదా బాబు భవిష్యత్తు అనుకోవచ్చు. అంతే. ఒక 12 years తర్వాత డెఫినెట్ గా ఈ ప్లాంటేషన్ కి వచ్చే డబ్బులు ఉంటాయి, ప్లాట్ కూడా మిగిలిపోతుంది. రైట్ అండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ అనుకుంటే డెఫినెట్ గా కనెక్టివిటీ గురించి డెఫినెట్ గా ఆలోచిస్తారండి. కనెక్టివిటీ ఎలా ఉంది, అలాగే సరౌండింగ్ హైలైట్స్ ఏంటి? ఎక్కడ చూసినా మనం మేజర్ ఏంటి అంటే త్రీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ చూస్తాం. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ సరౌండింగ్స్ డెవలప్మెంట్ చూస్తాం. సో ఇంటర్నల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏమున్నాయి అనేది. సో ఎక్స్టర్నల్ అంటే మనం డైరెక్ట్ గా విజయవాడ నేషనల్ NH65 హైవే ఫేసింగ్ లో ఉన్నాం. నియర్ బై రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, చిట్యాల్ అండ్ నల్గొండ. అండ్ మనకి మెడికల్ గా చూసుకుంటే కామినేని హాస్పిటల్ ఉంది. సో ఎంప్లాయబిలిటీ గా చూసుకోవాలన్నా హెరిటేజ్ ఫుడ్స్ ఉన్నాయి. అండ్ ఏపిలింగోటం విలేజ్ పరిధిలో ఉన్నాం. అండ్ నార్కట్పల్లి మండలంలోనే ఉన్నాం మనం. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎంప్లాయబిలిటీకి యూజ్ అవుతాయి మనకి. అంటే ఈ చుట్టుపక్కల చాలా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో మనకి 2 to 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది ఎడ్యుకేషన్ పర్పస్ లో వస్తే. నార్మల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో అండ్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఉంది. సో దైవత్వం కోసం కావాలి అంటే మన సైట్ లోనే టెంపుల్స్ ఉన్నాయి. అండ్ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడే ఉంది, మన చెరువు గట్టు. మన నాగర్పల్లి విలేజ్ కానుకొని వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. సో వీటన్నిటికీ దగ్గరలోనే మనం ఉన్నాం. సో ఎంప్లాయబిలిటీకి కావాలి అన్న అన్ని ఉన్నాయి మనకి. ఓకే, అలాగే అప్రిసియేషన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా ఉంటుందండి ప్లాట్ కి అప్రిసియేషన్ ఒకసారి తీసుకుంటాం? మనం ఈ రోజు చుట్టుపక్కల ఉన్న వాటికంటే ఒక 2 to 3,000 రేట్ తక్కువనే పెట్టాం మనం ఇక్కడ ఉన్న ప్రైస్. బట్ కానీ మనం ఆ రేట్ చూసుకున్నా ఇంకొక 10 years తర్వాత అందుకే ఎన్ని టైమ్స్ ఒక హైవే ఫేసింగ్ అనేది మినిమం 1 year 20 to 25% హైక్ అవుతుంది ఎక్కడికి వెళ్ళిన. రైట్, మినిమం హైక్ అయితే అది అవుతుంది. హైవే ఫేసింగ్ కాబట్టి 100% ఒక 50% per year హైక్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే ఎవరైనా ఫర్ సపోజ్ ప్లాట్ తీసుకుంటే వాళ్ళు రీసేల్ చేయాలంటే ఎలా ఉంటుందండి? సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళు రీసేల్ చేసుకోవచ్చు. వాళ్ళైనా డైరెక్ట్ గా చేసుకోవచ్చు, మాకు కూడా చేసి ఇవ్వమని చెప్పొచ్చు. సో ఆ సపోర్ట్ అసిస్టెన్స్ మేము ఇస్తాం. సో ఆ రైట్స్ కంప్లీట్ గా కస్టమర్ కే ఉంటాయి. ఒకటి ఏంటంటే లీజ్ అగ్రిమెంట్ ఒకటి ఎవరికైతే వాళ్ళు సేల్ చేస్తున్నారో వాళ్ళకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏమైనా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ అలాంటిది ఏది ఉండదు, ఎలాంటి చార్జెస్ అవి చార్జ్ చేయాలి. జనరల్ గా DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ కానీ HMDA అప్రూవ్డ్ ప్లాట్స్ కి కానీ సెక్యూరిటీ వైజ్ అయితే చాలా అంటే సెక్యూర్ గా ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఎలాంటి నార్మ్స్ ని ఫాలో చేస్తున్నారు? సో మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే దాంట్లో మనకు డెవలప్మెంట్స్ కూడా వస్తాయి కదా. సో డెవలప్మెంట్స్ ఇంటర్నల్ మీరు ఆల్రెడీ చూశారు. సో మనకి ఏంటంటే 5 types ఆఫ్ సెక్యూరిటీస్ ఇస్తున్నాం ఇక్కడ. సో అంటే 6 feet వాల్ అండ్ every 12 feet కి పిల్లర్స్ ఇస్తున్నాం. అండ్ 6 feet వాల్, దానిపైన 3 feet సోలార్ ఫెన్సింగ్, 9 lines వస్తుంది దానిపైన. సో ఇంత హెవీగా ఇస్తున్నాం. అండ్ CCTVs. ఇప్పుడు ఈ మొక్కలు కట్ చేయడానికి కావాల్సిన సెక్యూరిటీస్ కూడా ముందే తీసుకుంటాం. గవర్నమెంట్కి ఏవైతే అప్రూవల్స్ తీసుకోవాలో మనం గవర్నమెంట్కి సంబంధించిన అప్రూవల్స్ అన్ని ముందే తెచ్చుకుంటాం. సో అండ్ మీ పర్యవేక్షణలోనే ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ వైజ్ ఎలాంటి ఢోకా ఉండదు. 100%. సో మరి కస్టమర్స్ ఇక్కడే ప్లాట్ ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారండి? సో ఇక్కడే ప్లాట్ ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తాను అంటే, సో మేము ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి, అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ బెనిఫిట్స్ అండ్ రిటర్న్స్ ఉన్నాయని వాళ్ళు నమ్మితేనే తీసుకోమని చెప్తాము. అలాంటి ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం. సో అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేశారు అంటే 5 to 8 times రిటర్న్స్ తీసుకోగలరు. ఏదైనా వెంచర్ ఉంది అంటే అది ఒక్క వెంచర్ మాత్రమే.
అలాగే ఇక్కడే మీరు ఈ వెంచర్ ని డెవలప్ చేయడానికి గల కారణం ఏంటి? మనం ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయంటే ఓఆర్ఆర్ వచ్చింది, మనకు అది ఓఆర్ఆర్ వస్తుందని కూడా తెలియదు. ఓఆర్ఆర్ వచ్చింది, ఆ తర్వాత మనకి దగ్గరలోనే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 2000 acres లోనే బిల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ 50 to 60 కంపెనీస్ వచ్చాయి. విజయవాడ హైవే అనేది కంప్లీట్ గా పాత నేషనల్ హైవే. సో ఇప్పటి వరకు ఈ ఏరియాలో డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు అది 6 lane గా ప్రపోజల్ వచ్చింది, ప్రపోజ్ చేసింది, ఆల్రెడీ ఇనాగ్రేట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఇంకొంచెం ముందుకు వచ్చే చూసుకుంటే మనకి చౌటుప్పల్ అనేది కంప్లీట్ బిజినెస్ ఏరియా. సో అక్కడ ఇప్పటి వరకు ఎక్కడైనా రేట్లు తగ్గాయి కానీ అక్కడ భూమి ల్యాండ్ వాల్యూ అనేది అక్కడ తగ్గలేదు. అండ్ ఇక్కడికి వస్తే నల్గొండ పరిధిలో ఉన్నాం. అండ్ నల్గొండని నుడాగా ఫామ్ చేశారు, నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో మనం దాని అండర్లోనే ఉంటున్నాం. సో ఈ హైవేకి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఏమైనా కంపెనీస్ రావాలి అన్నా, ఏదైనా చేయాలి అన్నా ఇక్కడ కావాల్సిన వసతులు అనుకూలంగా ఉన్నాయి. సో అందుకు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కుదిరింది. సో మొత్తం డీటెయిల్స్ అన్ని చాలా చక్కగా మాకు అందించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే.